రిక్వెస్ట్ మెథడ్ లో తీసుకొస్తే ఏమవుతుందంటే తర్వాత పని చేయరు, వాళ్ళు మీటింగ్ రారు, జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వరు, ప్రొడక్ట్ ఇన్ టైంలో కొనరు, వాళ్ళు ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వెస్టేజ్ చేయాలి అని నువ్వు వాళ్ళు అర్థమయ్యేంత విధంగా నువ్వు చెప్పలేవు. నేను ఎంతసేపు ఏంటంటే రిక్వెస్ట్ 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 రిక్వెస్ట్, నీకు చాలా హెల్త్ బాగుంటుందండి, నీకు అట్లా ఉంటుందండి, నీకు చాలా డబ్బులు వస్తాయండి, అసలు నువ్వు ఏం కావాలంటే అది నీకు వచ్చేస్తాయండి, నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాడుకో, ఒక 6 మందికి చెప్తూ అంటారు. అంటే చెప్పే విధానంలో రిక్వెస్ట్ మెథడ్ ఉండడం వల్ల తర్వాత వాళ్ళు ఏది చెప్పినా ఇందరూ ఎందుకు వెస్టేజ్ చేయాలనేది వాళ్ళకు ఒక బలంగా అర్థం అవుతుంది. నేనేం చేస్తానంటే ఎందుకు వెస్టేజ్ చేసుకోవాలి, నో రిక్వెస్టింగ్. ఏ పర్సన్ దగ్గర నేను రిక్వెస్ట్ చేయను. నాటికి నేటికి ఎప్పుడైనా నేను ఒకటే మెథడ్ వేస్తున్నాను. ఫస్ట్ ఎందుకు వెస్టేజ్ చేసుకోవాలని ఒక అవగాహన వాళ్ళు కల్పించాలి. చాలా మంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక గుడ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది గుడ్ ఒపీనియన్ లేని వాళ్ళు ఉంటారు. ఎందుకు వెస్టేజ్ చేసుకోవాలి అని అన్నప్పుడు ఒక వ్యక్తి ఏమి థాట్స్ లేవండి, అసలు రెండో ఇన్కమ్ అంటే తెలియదు, ఆల్టర్నేటివ్ ఇన్కమ్ అంటే తెలియదు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలియదు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే తెలియదు, ఒక చైన్ బిజినెస్ అంటే మోసం అని మాత్రం తెలుసు. ఎందుకంటే వాళ్ళ చుట్టూరు ప్రాంతాల్లో చాలా నష్టపోతుంటారు కాబట్టి. మిగతా ఏ కంపెనీలో రిస్క్ ఉంది, దీంట్లో రిస్క్ ఉందా లేదు, ఇవన్నీ ఏం తెలియదు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం వెస్టేజ్ చెప్తే ఆయన అంటాడు, నాకు టైం ఉండదండి, అతను చేసే డ్యూటీనే టైమే చాలా ఎక్కువ అనుకుంటాడు. టైం ఉండదండి, నాకు టైం ఉండదని చెప్తా ఉంటాను. కానీ నేనేం చేస్తానంటే ఆ వ్యక్తికి ఎందుకు వెస్టేజ్ చేసుకోవాలనే విషయం మీదే ఫస్ట్ క్లాస్ చెప్తా. వెస్టేజ్ లో ఉన్నదంతా ఏం చెప్పను. ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటి, ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఉపయోగించే మన లైఫ్ ఎలా ఉంటుంది, ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని సెలెక్ట్ చేసుకొని పని చేయాలి, ఒక జాబ్ లేదా అతను ఏ పని చేస్తుంటాడో, ఒక సెల్ఫ్ వర్క్ చేస్తున్నాడా, ఒక జాబ్ చేస్తున్నాడా, ఒక చిన్న బిజినెస్ చేస్తున్నాడా, అతని విషయం తెలుసుకొని అతను వెళ్తున్న వేలోనే వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఆ లైఫ్ వదిలేసి వెస్టేజ్ లో వచ్చి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ అది వదిలేయలేకపోతే అట్లీస్ట్ కనీసం పార్ట్ టైం కింద వెస్టేజ్ ఉపయోగించుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే నేను ఫస్ట్ మాట్లాడతాను. అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఒక అవగాహన కల్పిస్తాను అతనితో. అప్పటిదాకా నెట్వర్క్ మార్కెటింగ్ అన్న వ్యక్తి అంటే నెగిటివ్ గా ఉన్న వ్యక్తి, ఎటువంటి ఆలోచన లేని వ్యక్తి, చైన్ బిజినెస్ అంటే ఒక భయం ఉన్న వ్యక్తికి కూడా నెట్వర్క్ మార్కెటింగ్ వైపు తల ఎత్తి చూసే విధంగా నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఏం చెప్తాము అంటే అక్కడ ఎక్కువ నుంచి డిస్కస్ చేసేది ఏంటంటే బాసిజం. ఒక జాబ్ చేసే వ్యక్తి దగ్గర అయితే బాసిజం గురించి మాట్లాడతాను. అరే నాన్న, నువ్వు ఒక వ్యక్తి దగ్గర జాబ్ చేస్తున్నావు, ఆ జాబ్ చేస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అక్కడ మన టైం ఫ్రీడమ్ ఉందా, మనీ ఫ్రీడమ్ ఉందా, ప్యాసివ్ ఇన్కమ్ ఉందా, 3 జనరేషన్ ఇన్కమ్ ఉందా, లేదంటే నామినీ ఫెసిలిటీ ఉందా, ఒకప్పుడు ఒకవేళ నువ్వు పని చేయలేని రోజు పరిస్థితి ఏంటి, కంపెనీ మూసేస్తే నీ పరిస్థితి ఏంటి, కంపెనీ ఉన్న నువ్వు చేయగలిగిన 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ లైఫ్ ఏంటి, ఇలా కొంత దాని మీద ఒక డిస్కషన్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత అతనిలో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించి అరే ఏదన్నా బాగుంటే చేసుకోవాలని ఒక ఫీల్ తెప్పించాలి అతనిలో. మీరు చెప్పింది అంతా కరెక్టే సార్, మంచి కంపెనీలు ఎక్కడున్నారు సార్, ఇక్కడ ప్రతి ఒక్కడు మోసం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరితో రిస్క్ ఉన్నాడు. అప్పుడు రిస్క్ గురించి మాట్లాడాలి. మనం డబ్బులు కడితే రిస్క్ ఉంది, ప్రొడక్ట్ కొని అమ్ముకోవాలంటే రిస్క్ ఉంది, డబ్బులు కట్టేది లేక ప్రొడక్ట్లు అమ్మేది లేకపోతే ఇంకా రిస్క్ ఎక్కడ ఉంది, ఒకవేళ నీకు రిస్క్ లేని బిజినెస్ ఏదైనా ఉంటే చేసుకుంటావా, ఎక్కువ క్వశ్చన్స్ ఉండాలి. మనం ఎప్పుడు మనం చెప్పాలనుకునే చెప్పుకుంటూ వెళ్ళడం కరెక్ట్ కాదు. క్వశ్చన్ ఆన్సర్, మనం క్వశ్చన్ వెళ్ళి వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ క్వశ్చన్స్ అయితే మనం ఆన్సర్ చెప్తున్నాం. వెళ్తారు, క్లాస్ చెప్పాల్సిన వాళ్ళు చేతులు అట్టుకుంటారు, లేదంటే
శ్రద్ధగా వాళ్ళ ముందు నేను ఏదైనా అసభ్యకరంగా అంటే కాళ్ళు అటు ఇటు పెట్టుకొని కూర్చున్నా, దర్జాగా కూర్చుంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, మళ్ళీ మనకు ఐడియా ఇవ్వమని చెప్పి విధేయతలతో కూర్చుంటారు. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి ఎలా కూర్చుంటాడు, ఒక కంపెనీకో ఒక ఆఫీస్కో గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన స్టూడెంట్ ఎలా కూర్చుంటాడు, భయంగా అమ్మో నేను ఏమైనా సీరియస్ గా చూస్తే నాకు జాబ్ ఇవ్వడము, నేను కాలర్ బటన్ లేకపోతే జాబ్ ఇవ్వడము, నేను స్ట్రైట్ గా కూర్చుంటే వీడికి ఎంత పొగరని చెప్పేసి చేయడము, అంటే ఒక భయంగా ఆందోళనగా జాబ్ ఇస్తారా ఇవ్వరా, నేను ఎలా ఉంటే వీళ్ళు జాబ్ ఇస్తారని ఒక భయాందోళనతో అతను అలా ఉంటాడు. అలా మనం కూడా ఎవరినన్నా వెస్టేజ్ గురించి మాట్లాడడానికి వెళ్తే చాలా మంది ఎలా ఉంటారంటే గంభీరంగా ఉండరు, రిక్వెస్ట్ మోడ్ లో ఉంటారు. వాళ్ళు అడుగుతున్నారు ఏం కంపెనీ అండి, వెస్టేజ్ ఎంత సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలు అయిందండి, ఏం ప్రోడక్ట్లు అండి, 4 క్యారెట్ ప్రోడక్ట్ అండి, ఆ ప్రోడక్ట్ ఉంటే డబ్బులు ఎలా వస్తాయండి, అప్పుడు అంటే వాళ్ళు క్వశ్చన్స్ అయిన ఆన్సర్ చెప్తా ఉంటారు. అది కనెక్ట్ అయ్యే మెథడ్ కాదు. మనం వెళ్ళి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అతని క్వశ్చన్ సార్ గుడ్ మార్నింగ్, ఏం చేస్తారు సార్, జాబ్ చేస్తారా బిజినెస్, ఈవెన్ తెలుసు ఒక ఆవిడ హెల్త్ హౌస్ వైఫ్ ఉందని తెలుసు, అయినా ఒక క్వశ్చన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి టకటక వెస్టేజ్ అని చెప్పద్దు, మేడం గారు మీరు ఏమైనా జాబ్ చేస్తారా, అంతకుముందు మేబీ హౌస్ వైఫ్ ఉన్నారని తెలుసు, మన పిలుచుకెళ్ళి ఎవరైనా చెప్పచ్చు, పర్వాలేదు ఒకసారి అడిగితే తప్పండి, క్వశ్చన్ తో స్టార్ట్ చేయాలి కదా. గుడ్ మార్నింగ్ మేడం, మీరు ఏమైనా ప్రజెంట్ జాబ్ చేస్తున్నారమ్మా, లేకపోతే ఏదైనా బిజినెస్ ఏమైనా సెల్ఫ్ వర్క్ ఏమైనా చేస్తున్నారా అంటే ఒక మాట అనేది ఎలా స్టార్ట్ అవ్వాలంటే క్వశ్చన్ తో స్టార్ట్ లేదు సార్, ఎందుకంటే మన దగ్గర క్వశ్చన్ ఫస్ట్ స్టార్ట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రావడం అవుతుంది. మనం వెళ్ళి కూర్చొని చెప్పడం వల్ల తెలుగు వాళ్ళు క్వశ్చన్ వేయడానికి అవకాశం ఇస్తే వాళ్ళు కంటిన్యూ క్వశ్చన్ ఎత్తారో మనం ఆన్సర్ చెప్పాలి. కాబట్టి మనం ఏం చేయాలి, క్వశ్చన్ వేయాలి. గుడ్ మార్నింగ్ మేడం, మేడం జాబ్ ఏమైనా చేస్తున్నారా, లేదు సార్ హౌస్ వైఫ్ ఉన్నాను, ఎందుకమ్మా జాబ్ ఏమైనా చేయడానికి కుదరట్లేదా, లేకపోతే టైం ఉండట్లేదా అంటే లేదు సార్ చిన్నపిల్లలు అనగానే ఒక పాయింట్ దొరికింది. మనకి ఏం దొరికింది, చిన్నపిల్లలు ఉండడం వల్ల వీళ్ళు జాబ్ చేయడానికి కుదరట్లేదు. ఎస్ కరెక్ట్ అమ్మా, చాలా మంది ఈరోజు చదువుకున్న వాళ్ళు కూడా చిన్నపిల్లలు అని చెప్పేసి జాబ్కి వెళ్ళడానికి కుదరకి ఇబ్బంది పడుతున్నారు. మంచి చదువుతున్నారు కానీ జాబ్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండాలి. చిన్నపిల్లలు కొంతమంది ఏమో భర్త జాబ్కి వెళ్ళడానికి ఇష్టపడ్డు వద్దులే అంటారు, కొంతమంది అత్తమామలు వద్దు అని చెప్పేసి ఆపుతారు భర్త పంపించిన. ఎన్నో కారణాల వల్ల దాదాపు 80% లేడీస్ ఈరోజు చదువుకొని జాబ్లు చేయాలని తపన ఉన్నా, ఏదన్నా సాధించగల శక్తి ఉన్నా ఈరోజు వంటింటిగా పరిమితం అవుతున్నారు అనేది వాళ్ళకి సంబంధించి ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ మనం అక్కడ స్టార్ట్ చేయాలి. మనం ఏం మాట్లాడుకోకుండా వేస్ట్ చెప్పాలి, అంటే వాళ్ళ మైండ్ ని మన వైపు డైవర్ట్ చేసుకోవాలి మనం చెప్పే దాని మీద. అంటే నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పామో అవును సార్ కరెక్టే సార్, నాకు కూడా జాబ్ చేసుకోవాలని, ఏదైనా బాగుంటే చేసుకోవాలని, కానీ చిన్నపిల్లడు అయిపోయేసరికి బయటకు వెళ్ళాలని కుదరట్లేదు సార్ అంటారు కదా. తర్వాత మరి ఏం చదువుకున్నావు, పర్వాలేదు ఏం చదువుకున్నారు, చదువుకుంటే డిగ్రీ సార్, ఓకే వెరీ గుడ్, డిగ్రీ అంటే మంచి చదివమ్మా, బాగా ఉపయోగపడింది, ఎక్కడైనా చేసుకోవచ్చు. మరి మీరు డిగ్రీ చదివారు, ఏదైనా చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఇంట్లోనే ఉండి ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉంటే చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా, ఒక క్వశ్చన్. ఇంట్లో ఉండి చేసుకోవడానికే ఉంది సార్ అంటారు. మరి ఒక కెమికల్ అంటే ఒక ఆర్గానిక్ ఫ్రూట్స్ గురించి కానీ మీ ఒపీనియన్ ఏంటి? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూలు పెరుగుతున్నాయి కదా చిన్న ఏజ్ లోన, మరి ఎందుకు మన ముందు జనరేషన్ వాళ్ళకి ప్రాబ్లం రావట్లేదు, మనకి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి అంటారు, ఒక క్వశ్చన్. ఏమో సార్ అంతా కెమికల్ ఫుడ్ అయిపోయింది కదా సార్, ఆలోచించి మ్యాక్సిమం చెప్తారు. 90% చెప్పేస్తారు ఏమో సార్ అంతా కల్తీ కదా సార్ ఫుడ్ అంత అంటారు. కరెక్ట్, కల్తీ ఫుడ్ తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి మన హెల్త్ బాగుండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? కల్తీ లేని ఫుడ్ తీసుకోవాలి, కెమికల్ లేని ఫుడ్ తీసుకోవాలి. వెరీ గుడ్ అమ్మా. మరి కెమికల్ లేని ఫుడ్ ఉంటే మీరు వాడుకోవడం రెడీగా ఉన్నారా? నో అని చెప్పడం లేదు, ఎందుకంటే ఆరోగ్యం కావాలంటే కెమికల్ లేని ఫుడ్ తినాలని ఆల్రెడీ చెప్తుంది. కాబట్టి మళ్ళీ నువ్వు వాడుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండవా? కెమికల్ లేని ఫుడ్ అంటే నో మేము కెమికల్ ఫుడ్ వాడతామని చెప్తారు అన్న మొహమాటానికైనా సరే. అప్పుడు లేదు సార్ నేను కెమికల్ ఫుడ్ కాకుండా కెమికల్ ఫుడ్ ఉంటే తీసుకుంటే చాలా మంచిది, కానీ అంతా కెమికల్ కదా. లేదు ఒక వెస్టేజ్ అనే ఆర్గానిక్ ఫుడ్స్ తయారు చేసే కంపెనీ ఉన్నామా, ఇండియన్ కంపెనీనే, అది బాగా నొప్పి చెప్పచ్చు. మన భారతదేశ కంపెనీ, ఈ ఇండియన్ కంపెనీ 20 సంవత్సరాలు అయిపోయింది. ఈ కంపెనీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రోజు మన ముందుకు వచ్చి మనకు కెమికల్ లేని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఇవి వాడుకుంటే మనకు ఆరోగ్యం. అంతే.
ఇంకా కరెక్ట్ గానీ నాకు పిల్లలతో టైం ఉండదు సార్, నేను ఎవరికి చెప్పను. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయగానే చెప్పేస్తుంది, నాకు ఊరికి చెప్పడానికి టైం ఉండదు సార్, అసలు మా ఆయన ఒప్పుకోడు. ఎందుకమ్మా నువ్వు బిజినెస్ ఎందుకు చేస్తావు? బిజినెస్ వద్దు, జస్ట్ ఫ్రూట్స్ వాడుకో. ఆరోగ్యం కావాలి కదా, చిన్నపిల్లలు కానీ, ఇంట్లో ఫ్యామిలీ కానీ, అత్తమామలు కానీ, హస్బెండ్ కానీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ప్రజెంట్ మంచి ఫుడ్ వాడుకోవాలి కదా, వాడుకో. హెల్త్ పాయింట్ ఆఫ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటావు కదా అని చెప్పేసి ప్రొడక్ట్ వాడుకోవడానికి మాత్రమే, అది కూడా ఒక నెల వాడుకో. ఒక నెల వాడి నచ్చితేనే 2వ నెల వాడుకుందు. ఒక నెల వాడు చాలు, నచ్చకపోతే మానేసే అని చెప్పాలి. అప్పుడు అలా కాకుండా ఒక నెల వాడు చాలా బాగుంటాయండి, ఎక్సలెంట్ అండి, ఒక నెల వాడితే మీరు వదిలేరండి అని చెప్పామనుకో మనం ఏదో ఆశిస్తున్నాము అంటారు. ఎందుకు కరకండిగా వాళ్ళని బలవంతంగా అయితే గుర్రాన్ని నీటి దగ్గర తీసుకెళ్తాం కానీ నీళ్ళు తాపించగలమా? మనం ఏదో చెప్పేస్తే వాళ్ళు ఏం చేయరు, వాళ్ళకి నచ్చితేనే ఏదేం చేస్తారు. అందుకే ఏం చెప్పాలి, ఒక నెల వాడు, ఆ షాప్ లో కొనేది షాప్ లో కొనుక్కో. 15 మందులు అంటే సేమరా మాకు పెట్టలేము సార్, చాలా కష్టాల్లో ఉన్నాం అనుకో, ఒక 800 రూపాయలు పంపిద్దాం, ఐడియా యాక్టివేట్ అవ్వదు. ఒక ఆయిల్ లేదా ఒక టీ పౌడర్ వాడింది అనుకో, ఆ 2 నచ్చి ఇంకో 2 ప్రోడక్ట్లు మళ్ళీ కొంటారు కదా, నెక్స్ట్ మంత్ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తికి చెప్పామంటే అతను ఐడి పడాలి, లేదంటే ప్రోడక్ట్ అన్న వాడాలి. నువ్వు చెప్పింది టైం వేస్ట్ అవ్వకూడదు, నువ్వు పెట్టిన టైం ప్రతి నిమిషం యూజ్ అవ్వాలి. ప్రోడక్ట్ అవ్వాలి,